అసలక్క నేను చూడండి అందరికీ సెన్స్ అని అక్క వీడియో చేస్తుంది కాబట్టి ఈ వంటలక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో మనలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉంది? పిల్లలు అందరూ కలిపి ఊరి చివర ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు కింద బాగా ప్లేన్ ఉండే ప్లేస్లో ఆవులన్నీ పక్క మేస్తుంటాయి, చల్ల గాలి వస్తుంటుంది, గడ్డి మీద నడుచుకుంటూ అలా పొలం గట్లు నడుచుకుని వెళ్తుంటే ఆ గాలి, ఆ చల్లదనం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కదా. సో ఇలాంటి ప్రదేశంలో కొబ్బరి చెట్లు, అరిటాకులు, బాగా ఆవులు, భలే ఉంటుందండి ఇవన్నీ కూడా. సో అసలు చిన్నప్పుడు తాతయ్య అమ్మమ్మ కట్టెల పొయ్యి మీద వండితే ఆ తింటే భలే టేస్టీగా ఉంటుందండి. పండగలకు అలా వెళ్ళి తింటే గొప్పగా చాలా మంచి టేస్ట్తో ఉండేది. సో అలాగే పిల్లలు కూడా అలాగే చూసి సంతోషంగా అలాగా ప్రకృతి మధ్యలో అలా వంట చేసుకుని తింటే ఎలా ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న ఈ అందరికి కూడా ఇలా ప్రయత్నం చేసి చూడండి. ఈరోజు మనం చేపల కర్రీ, మనం పులుసు మంచిగా తయారు చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, అల్లం వెల్లుల్లి తీసుకుని బాగా దంచుతున్నాడు మా అబ్బాయి. పక్కేమో అస్సినేమో చూడండి అల్లం, పక్క మేము అందరం కర్ర పుల్లన్నీ ఏరుకున్నాం. ఇది చాలా కష్టతరమైన పని. పుల్లన్నీ ఏరుకుని దాన్ని ఆ పొయ్యి స్టార్ట్ చేసేసరికి ఉందండి అసలు చాలా చాలా పొగలు. బాబా పిల్లలు మాకు హెల్ప్ చేశారు. సో మేము కూడా కొంచెం చెయ్యేసి మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా బాగుంది. సో పిల్లలు కొంచెం దూరంగా ఉంచండి. అయితే ఇలా మనం ఆ పాత్ర ఏదుందో దాన్ని కొంచెం మట్టి పొయ్యాలి, అల్యూమినియం పాత్ర కాబట్టి. సో కొంచెం బాగా కాలిన తర్వాత కట్టెలు దాన్ని అలా మనం పెనం పెట్టి దాన్ని కొంచెం స్టార్ట్ చేస్తే ముందు మనం అన్ని తెచ్చుకున్నటువంటి కారం, మసాలా, అల్లం పొడి, అల్లం, నెక్స్ట్ ఏమో వెల్లుల్లి, ఇవంతా కూడా దంచుకొని ఇవన్నీ పెట్టుకున్నాము. టమాటీలు, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి ఫస్ట్ మనం వంటల్లోకి వెళ్ళే ముందు ఈరోజు మీకు స్పెషల్ వాయిస్తో ఈ వంట ఎలా చేశారో చెప్తారో చూడండి. మనం ముందుగా ఆయిల్ వేసేసుకున్నాము, తర్వాతకి ఆనియన్స్, తర్వాత కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచుకున్నాం కదండి, అది వేసేసుకున్నాము. తర్వాత కలయి పెట్టేసుకొని తర్వాతకి అందులోనికి టమాటో, తర్వాత మిర్చి, కొంచెం సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. వేసేసుకొని కలయి పెట్టేసుకొని కొంచెం పసుపు వేసేసుకుందాము. సరిపడా పసుపు వేసేసుకున్న తర్వాతకి దాన్ని కలయి పెట్టేసుకొని నీట్గా దాని సరిపడా కారము, స్పైసీగా ఉండడానికి కారం మనకి, తర్వాత కలయి పెట్టేసుకొని మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఫిషెస్ దాంట్లో వేసేసుకొని దానిలోనికి మనం చింతపండు గుజ్జు మనం ప్రిపేర్ చేసుకుందాము. నీట్గా కలయి పెట్టేసుకుందాము. స్లోగా కలపాలి దాన్ని. తర్వాతకి చింతపండు గుజ్జు పిసికేసుకొని దానిలోనికి మనం ఎంత పులుసు చేసుకున్నామో అంత ముక్కలకు సరిపడేట్లు స్లోగా కలుపుకోవాలి, లేకుంటే అవి ఇరిగిపోతాయి, అంటే ముక్కలు చితికిపోతాయి కదా. అలాగా అందుకని కలయి పెట్టేసుకొని కొత్తిమీర వేసేసుకొని తర్వాతకి నెమ్మది కలిపేసుకొని తర్వాత దాంట్లో కొంచెం మిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాక దాన్ని మూత పెట్టేద్దాము. మూత పెట్టేసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి మూత తీసి చూసిన తర్వాతకి ముక్కలు, ఈ ఫిష్ కూర మనం ఇప్పుడు తినకుండా తెల్లారి తింటే బాగా మనకి టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. థ్యాంక్ యూ. వంట వండడం అంటే 10th క్లాస్ పాస్ అయినంత ఈజీ అయితే కాదు ఈ జనరేషన్కి. సో ఈ విధంగా మనం పిల్లలు అందరం కలిపి మనం ట్రై చేసాము. చాలా చాలా బాగా వచ్చింది. మేము వండిన వంటలని కొంతమందికి షేర్ చేయడానికి మేము వెళ్ళి అరిటాకులు కొన్ని తెంపాము. సో ఈ అరిటాకుల్లో కొంచెం చేపలు, కొంచెం అన్నం తీసుకొచ్చాము. మా పాప తింటుంది. అన్నాన్ని ఒక 2 ముద్దలు కలిపి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టాము. వాళ్ళందరూ చాలా సంతోషంగా తిన్నారు. సో చాలా బాగా వచ్చింది. సో కొంచెం అల్లం కొంచెం తగ్గించుకొని వేసుకోండి, సో ఇంకా బాగుంటుందని వాళ్ళందరూ చెప్పారు. సో అయితే కూర అయితే మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి. గ్యాస్ స్టవ్ మీద కన్నా ఇందులో వండిన వంట చాలా అద్భుతంగా చాలా చాలా బాగుంది. అమ్మ చేసిన వంటలా అనిపించింది. నా భార్య చాలా బాగా చేసింది. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొంచెం ప్రయత్నం చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే తను ఒక మంచిగా మీ అందరి కోసం
ఇలాంటి ఎపిసోడ్స్ ఎన్నో చేద్దాం అనుకుంటుంది కాబట్టి అదో చూడండి. మా అమ్మాయి అయితే కదలకుండా కూర్చొని హ్యాపీగా మంచిగా తిన్నదండి అన్విక. చిట్టి తల్లి బాగా నచ్చిందంట, సూపర్ అని చెప్పింది. సో ఇది ఈరోజు చేపలు పులుసు అండ్ చేపల కర్రీ. అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.